మాది న్యూ తులసిరామ్ నగర్ అండి. మాది 65 గజాల జాగా. నాకు 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలండి, కమల పిల్లలు వీళ్ళు. అయితే డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. నేను పెయింటర్ అండి. ఇక్కడ పెయింటింగ్ పని చేసి చుట్టుపక్కల పని చేస్తా, పెయింటింగ్ పని. అక్కడ పోతే అక్కడ పని ఎక్కడ ఉంటుందండి? ఏం తినాలి, ఏం బతకాలి, 4 పిల్లల్ని ఎలా చదవాలి? స్కూల్ ఇక్కడనే, స్కూల్ దగ్గర స్కూల్ ఉంది. మా స్కూలు మా సార్ ఉన్నాడు, అంటే ఒక మేడం ఉన్నారు. వాళ్ళు మాకు తక్కువ ఫీజు తీసుకొని మాకు చదివిస్తారు వాళ్ళు మా పిల్లలని. ఎందుకంటే మా పరిస్థితి చూసి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది, నా ఇంట్లో మా అన్న ఉంటాడు, నేను ఉంటాను, ఇద్దరం ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బస్తీలో ఉంటున్నారు? నేను 20 సంవత్సరాల పైన అయిందండి. ఆల్రెడీ ఫస్ట్ మా అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుండే, మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంటి తర్వాత మెల్లగా మేము చేసి చిట్టి వేసుకొని డబ్బులు కూడా కట్టుకొని ఫస్ట్ జాగా కొన్నామండి. జాగా కొని తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోనికి జాగాకు మాకు 7 సంవత్సరాలు టైం పట్టిందండి. ఈ ఏరియాలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే ముందు ల్యాండ్ తీసుకొని కట్టడం జరిగిందా, లేదంటే వేరే వాళ్ళు అమ్మితే మీరు కొనడం జరిగిందా? మేము వేరే వాళ్ళు మాకు ల్యాండ్ అమ్మితే కొనుక్కొని తర్వాత ఇల్లు కట్టించుకున్నాం. అంటే ఎక్కడ నువ్వు కబ్జా చేయలేదు? మూసిని కబ్జా పట్టా భూమి అని చెప్తే కొన్నామండి. అమ్మిన అతను కూడా మాకు తెలుసు. మేము కొన్నాము, దుర్గన్న అనేది అతని దగ్గర కొన్నాం. పట్టా భూమి అని చెప్పి ఇచ్చాడు ఆయన. ఇక్కడనే పట్టా బిల్లు చెల్లిస్తున్నాను. ఇక్కడ కరెంట్ బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, ప్లస్ వాటర్ బిల్ ఉందండి. ఏమన్నారు అధికారులు వచ్చి మొన్న 3-4 రోజుల క్రితం ఇక్కడ ఏరియాకి వచ్చారు, రెడ్ మార్క్ చేద్దామని వస్తే మీరు అంత అడ్డుకున్నట్టుగా కూడా మాకు సమాచారం వచ్చింది. రెడ్ మార్కింగ్ అయితే రాలేదండి, సర్వేకి అయితే వచ్చారు. సర్వేకి వచ్చి కరెంట్ బిల్ తీసుకోయారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎన్ని గజాల జాగా, బోర్ ఉందా, మోటార్ ఉందా అని అడిగారు, రాసుకోరు, పోయారు. అయితే ఏమంటారు అంటే ఫస్ట్ రివర్ బెడ్ తీస్తాము, దాని తర్వాత ఎఫ్టీఎల్, తర్వాత బఫర్ అని చెప్పి ఏదో చెప్తున్నారు. అయితే ఏమవుతుందంటే ప్రజలందరూ భయపడుతున్నారు, మేము కూడా భయపడుతున్నాం. దాదాపు 4 రోజుల నుంచి నేను పనికి వెళ్ళట్లేను. చెప్పమ్మా, నీకున్న కష్టాలు ఏంటి? ఎంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? నేను ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలలో ఒక 10 సంవత్సరాలు నేను రెంటుకున్నా, ఇదే బస్సులో రెంటుకుండి అమ్మ ఇక్కడ ఇల్లు అమ్ముతురు, పట్టాల ల్యాండ్స్ అన్ని చేసి అమ్ముతురు అంటే మేమేం చేసినామంటే 25 సంవత్సరాల కింద ఇల్లు కొనుక్కున్నాం. చిట్టీలు వేసుకొని ఆ సొమ్ములన్నీ అమ్మి, మొత్తం సొమ్ములు ఒక్క సొమ్ము లేకుండా అమ్మి కొనుక్కున్నాక ఇల్లు కట్టుకొని మంచిగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఈయన తీస్తా అంటే మేము ఎట్లా తీసుకోవాలండి? ఏ విధంగా తీస్తాడైనా? దానికి దేనికోసం తీస్తాడు? డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చిండ్రు? కిరాయికున్న వాళ్ళు రెంట్ కట్టలేని పరిస్థితిలో వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. కానీ నీకు ఇల్లు తీసి ఇల్లు ఇవ్వమని చెప్పలే కదా. అస్సలు ఒప్పుకోము. మేము పోయిన సంవత్సరం ఎంత మంచిగా ఉన్నామంటే బతుకమ్మ మాకు ఇప్పుడు పండగ అంటే ఏదో తెలియదు, మాకు తిండి అంటే తెలియదు. పొద్దున వండుతున్నాం, నైట్ పడేస్తున్నాం. తిండి తెలియదు, నిద్ర లేదు. మాకు దగ్గర 2 నెలల నుంచి నిద్ర లేదు. ఎంఆర్ఓలు వచ్చారు. దేనికైనా వచ్చారు, అమ్మ మేము ఒకటి సర్వే చేస్తాం. ఏ సర్వే అంటే లేదమ్మా, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏ ఉన్నాయి బస్సులో, కానీ దొంగతనం సర్వే చేసేటి వాళ్ళు. పెద్దది అంటే ఎన్ని గజాలలో? 50 గజాలే అన్నయ్య. మాది కూడా 50 గజాలు. మేము కూడా సీజన్ బిజినెస్ చేస్తాం. రోడ్ల మీద ఏదో పూలు అమ్ముకోవడమో ఏదో చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి ఆయన కులగొడతా అంటే ఎట్లా కులగొడతాడు? మాకేమన్నా ఇమ్మనండి. మేము అయినా ఎందుకు వెళ్తామన్నా? మేము కష్టపడి కొనుక్కొని కట్టుకున్నాం. అది ఏదో ఎవరి దగ్గరికి దొబ్బుకొని వచ్చి వీళ్ళని లూటి చేసి తీసుకుంటలేము. మేము మా కష్టం మాకు వదిలేసేయండి. ఈయన వచ్చి 11 నెలలు కాలేదు, 11 కథలు పడుతుండే. మాకు ఇప్పటి నుండే పండుగ వాతావరణం ఉంటుండే. మా గల్లి అందరం కలిసి మంచిగా బతుకమ్మ ఆడుతుండే. అసలు మాకు పండుగ లేదు, ఏది లేదు. ఇప్పుడు పిండం పెడతాం, ఆ పిండం మీద రేవంత్ రెడ్డికే పెడతాం. మాకు అంత బాధ ఉంది. ఇప్పుడు మేము పెద్దలకు పెట్టాలి ఆ బియ్యాలు, ఆయనకి ఇవ్వాలి, ఆయన పేరు మీద ఇవ్వాలి ఆ బియ్యాలు. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఒక మూసి ప్రాజెక్ట్ తీసుకుంటుంది. దీన్ని మంచిగా చేయడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మీకు కూడా ప్రత్యామ్నాయం వేరే దగ్గర చేస్తారంటుంది. వాళ్ళకు ఉపయోగం కదండి, మాకు ఉపయోగం ఏం లేదు. మా ఇల్లు మాకు కావాలి, మాకేం ఉపయోగం లేదు. అది ఉపయోగం లేనిది తీసుకొని ఆయన ఏం చేస్తాడు? సుందరీకరణ అని మాకు ఏది వద్దు, మా ఇల్లు మాకు ఇవ్వండి. మాకు ఎట్లా ఉందండి, తినక ఉండక లేక మాకు ఏదైనా వేసుకోండి కానీ మా ఇల్లు మాత్రం మీరు తీసుకోవద్దు. మా ఇల్లు మాకు తీసుకోవద్దు. ఆయన దసరాకి ఇస్తా అంటుండు. దసరాకి ఇచ్చేది గిఫ్ట్ మా ఇల్లు మాకు ఇవ్వండి, అదే మాకు పెద్ద గిఫ్ట్. మాకు చీరలు వద్దు, 2500 వద్దు, ఏది వద్దండి. మాకు కరెంట్ బిల్ వద్దు, ఏది వద్దు. మా ఇల్లు మాకు. సార్, మీరు ఇచ్చే స్కీమ్లో 6 స్కీమ్లలో ముందు 7వ స్కీము మూసీ నది గురించి చెప్పినుంటే మీకు అసలు ఓట్లే పడకపోయేది. 6 స్కీమ్లలో ఏ స్కీమ్లు చేసినావని? నువ్వు పెన్షన్లు ఇస్తున్నావా, లేకపోతే అది మన ఆర్టీసీ గురించి అని చెప్పారు. అది ఏం ఫ్రీ? మా కాళ్ళకి ఏం ఫ్రీ? అవసరమే లేదు. ప్రత్యామ్నాయంగా వేరే దగ్గరికి ఒక కాలనీలాగా ఏర్పాటు చేస్తే వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఎట్లా ఉంది? మేము వేరే కాలనీకి వెళ్ళము, మాకు ఎక్కడ డబల్ బెడ్రూమ్లు వద్దు. కాకపోతే మావి ఉన్నాయే మంచి డెవలప్ చేయండి. మూసి డెవలప్ చేసి మాకు అమ్మ మీరు లోన్లు తీసుకొని 5 లక్షల లోన్ ఇస్తా అన్నారు కదా రేకుల రూమ్ల వాళ్ళకి, అది ఇచ్చి డెవలప్మెంట్ చేయండి. ఇదేం డెవలప్మెంట్ మీది? ఇది ఇల్లు కూలగొట్టి చేసేది డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంటే అన్నారు. నీ మూసి చేసుకో, ఎవడన్నా నీకు ఎంతవరకు ప్రభుత్వం కూడా మూసిని కొంతవరకు చేసే ప్రయత్నం చేసిందని కూడా కాసేపటి కింద కేటీఆర్ కూడా అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేసుకోండి, ఇది వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. అదే ఇప్పుడు కేటీఆర్ గారే చెప్పి వెళ్ళారు కదా, ప్రభుత్వము బీదవాళ్లకు
అడ్డంకులు రాకుండా బీదోళ్ళు మంచిగా ఉండాలని ఆయన ఆ ప్రాజెక్ట్ని ఆపేసిండు. ఎందుకు ఆపేసిండు? పేదవాళ్ళు బాధపడొద్దని ఆపేసినారు. కానీ ఈయన వచ్చి పేదవాళ్ళ ఇల్లు గుంజుకొని మూసి ఇది చేస్తామని చెప్తే అసలు మాకు అవసరమే లేదు. ఆ సీఎం కూడా మాకు అవసరమే లేదు. మీరు చెప్పండి, ఏ కాలనీకి సంబంధించిన వారు? మీ ఇల్లు ఎక్కడ ఉంది? మేము తెలిసినామండి, మాకు ముందుంది. ఇక్కడ మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారండి. మరి వాళ్ళ గతంలో 40 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నారు. మరి మేము కూడా తెలిసి నుంచి ఇక్కడే ఉంటున్నాము. మరి ఈరోజు వచ్చి వాళ్ళు ఇల్లు తీస్తా అంటే మాకు చాలా బాధగా ఉంది. మరి మేము ఇక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేదు. మరి గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఓన్లీ పేద ప్రజలకి అన్నారు. ఇప్పుడు మేము ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న 50-60 గజాల్లో G+1, 2 అట్లా కట్టుకొని ఉన్నాము. అలాంటి బిల్డింగ్లు తీస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అవసరం లేదండి. కాబట్టి మేము కూడా ఇక్కడే ఉంటాము. మీది ఎన్ని గజాల ఇల్లు? మీరు గతంలో ఏమన్నా ఎంత పెట్టుకున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఎంత వాల్యూ చేస్తుంది మీ ఇల్లు? ఇప్పుడు మార్కెట్ వాల్యూ 26,000 ఉందంటున్నారండి గవర్నమెంట్. మేము 150 గజాలు మా ఫాదర్ ఉన్నప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు 2 ఇంతలు ఇస్తాము, మీరు వేకెన్సీ అంటారు. కానీ మేము ఎట్టి పరిస్థితిలో చేయము. ఎందుకంటే కేవలం డబుల్ బెడ్రూమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూకి సంబంధంగా డబ్బులు చెల్లిస్తుందా గవర్నమెంట్? ఇస్తాను కదా. అంటే ఖాళీ పుకార్లు రావడమే జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతి పైసా కూడగట్టుకొని G+2 కట్టుకున్నాము. మరి 3 అన్నదమ్ములు ఉన్నాము, జీవిస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు మేము మా ఫ్యామిలీ అంతా మేము ఎక్కడ పోవాలని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. మరి మమ్మల్ని బజార్లో పడేసి చాలా దూరం ఉండడం వల్ల మీకు పిల్లలకు చదువులకు ఇబ్బంది అయితే, మీ ఉద్యోగాలకు ఇబ్బంది అయితే అనే టెన్షన్. మాకు సిటీ దగ్గర అనుకూలంగా 10-12 కిలోమీటర్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం. పిల్లలు కూడా 2-3 కిలోమీటర్ దూరంలో చదువుతున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మమ్మల్ని రోడ్డు పైన ఇయ్యొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వినిపిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి? మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. నేను న్యూదుల్ శ్రీరామ్ నగర్ ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. అది 100 గజాలు ఇల్లు అన్న. మేము వచ్చి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది మేము కొనుక్కొని. 20 ఏళ్ళ క్రితం నేను 15 లక్షలు పెట్టి కొన్నాను. నేను 100 గజాల జాగా 15 లక్షలైంది అప్పుడే. నేను ఇల్లు కట్టుకున్నా, G+1 కట్టుకొని ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు మా ఫ్యామిలీ మేము 4 ఉంటాము. 2 అన్నదమ్ములము, మా చెల్లె, మా ఫ్యామిలీ అంతా ఇక్కడనే. ఇప్పుడు మేము సడన్గా మీరు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే, ఇప్పుడు మా ఇల్లు వచ్చి ఇప్పుడు 70-80 లక్షల వాల్యూ గల ఇల్లు మాది. నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా పోతామండి? కిరాయి ఉన్న వాళ్ళు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కానీ మాలాంటి వాళ్ళకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటే అది ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నిర్వాసితులకు ఏమైనా ప్యాకేజ్ ఇస్తున్నాడా, ఏమైనా ప్రకటించిండా? ఏ ప్రాజెక్ట్ ఏ దగ్గరికి వచ్చి ఎవరు కూడా చర్చించలేదా? ఈ మార్కేసే కంటే ముందు ఒక కమిటీ మీటింగ్లు ఎలాంటి చర్చించలేదు. మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. సర్వే అని దొంగచాటుగా వచ్చి మార్గేసిపోవడం తప్ప ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. నిద్రలు లేవు సార్, నిద్రలు లేవు, భయభ్రాంతులను చేస్తున్నారు. ఎప్పుడొస్తారో తెలియదు. హైడ్రా అంటేనే బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది. హైకోర్టు మందలిచ్చినా కూడా మళ్ళీ యథావిధిగా వాళ్ళు వచ్చి యథావిధిగా చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఒకటి పేద ప్రజలకు ఒకటి న్యాయము, మరి వాళ్ళ అన్నగారికి ఒక న్యాయం చేయకూడదు కదా. తిరుపతి రెడ్డి ఉన్నాడు, ఆయనకేమో స్టే ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నారు. మాలాంటి పేదవాళ్లకు కోర్టుకు పోలేని పరిస్థితి, డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితి. మాలాంటి వాళ్ళనేమో పక్క పెట్టేసి డైరెక్ట్ బుల్డోజర్ అనేది మా మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. 100 గజాలు సార్. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు సార్. అందరి పెళ్ళిళ్ళు చేసి అన్ని అప్పులు చేసినా అప్పులు కూడా సరిపోతలేవు. నెలకింది కడుతున్నా సార్. మస్తు కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కూడా కట్టుకోలేదు, రేకులే ఉన్నాయి. పైసలు లేక, డబ్బులు లేక. వెళ్తావా? వెళ్ళవా? మంచి ఇల్లు అంటారు కదా, 34 లక్షల 50. 3 బిడ్డలు, షెడ్ చిన్న ఇల్లు అయితే 4 పిల్లలను తీసుకొని ఎటు పోవాలి సార్? నేను డబుల్ బెడ్రూమ్ ఉండదు, ఏమొద్దు మాకు. ఇప్పుడు ఇల్లు కొడతా అంటే హైడ్రా అంటే ఏ డ్రా సార్? ఇది డ్రానా? వచ్చినప్పుడు ఒక తిరగా, రానప్పుడు ఒక తిరగా సార్. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లుండే సార్? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మా కాలేజీ వెంకటేశ్వర ఉన్నాడు, మా వెనక దూసర లావణ్య ఉంది. వాళ్ళు ఉండే పట్టుకున్న మాకు కొద్దిగా ఆధారం ఉంది సార్. ఇప్పుడు ఎక్కడి ఎందుకు పోవాలి సార్? మాకు కరెంట్ ఇస్తున్నారు, కరెంట్ ఎందుకు సార్? మాకు ఆటో ఎందుకు సార్? ఆటోలో అదే గజాలు సార్, నాకు అదే గజాలు ఇల్లు సార్. మాత్రమే ఉంటావు, కిరాయి కూడా ఇస్తావు అదే ఇల్లు? ఏం లేదు సార్, మా మట్టుకే ఉంది సార్. 2 ఇల్లే సార్, రేకుల రూమ్ సార్. అది కూడా బెడ్రూమ్లు ఇస్తే 2 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వెళ్ళిపోతావు? బెడ్రూమ్ వద్దు, వాడు ఉండమను, వాళ్ళని ఉండమను. ఫస్ట్ బెడ్రూమ్లల్లా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అక్క చెల్లెలు పెట్టుకొని పండగ చేసుకోమను. మేము పక్కా ఉంటాం సార్. అది దమ్ముంటే, ధాన్యం ఉంటే వాడు ఇక్కడ కోసం మాత్రం వాళ్ళు కారం పొడి చీప్ కట్టతోటి కొడతాం సార్. అంటే
డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సిటీ అన్నప్పుడు డెవలప్ చేసుకోవాలి. మూసి వస్తే చాలా ఏరియాలు కూడా మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మన వర్షంలో చాలా ఏరియాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, చనిపోయారు చాలా మంది. అది దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేస్తున్నామని గవర్నమెంట్ అంటుంది. ఏం లేదు సార్, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం సార్, ఇప్పుడేం డెవలప్మెంట్ సార్. వచ్చినప్పుడు మంచిగా ఉండాలి సార్, మంచిగా ఉండాలి సార్. వచ్చినప్పుడు నీకు రావాలని కోరుకుండే నువ్వు వచ్చి గెలిచినప్పుడు నువ్వేం చేయాలి, మంచిగా చేయాలి. వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలకు వచ్చి నువ్వు అందరు పుట్ట మీద గరీబులు చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ చచ్చిపోతున్నారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా సార్? నాకు 3 అమ్మాయిలు సార్, నాకు కొడుకులు కూడా లేదు సార్. మా ఆయన ఆడో నడుతారు సార్. ఇప్పుడు మాకు ఎంత పుట్ట మీద కూడా కొట్టినట్టు అయింది సార్ మాకు. అది ఎంత గరీబులు ఉన్నారు సార్. మాకు చేసుకుంటే లేదు సార్. ఇవాళ వెళ్తే రేపు వెళ్ళకుంటుంటే సార్ పని చేసుకుంటారు, పూలు అమ్ముకుంటాం, గాజులు అమ్ముకుంటాం. మేము ఏదో కూలి పని చేసుకుంటూ ఉన్నారు సార్. ఇది కరెంట్ ఇచ్చి అన్ని ఇస్తే సార్ ఎక్కడి నుంచి పోతాం సార్? ఎట్లా పోమంటాం సార్? ఇది మా కష్టం సార్. మా నాన్న మాకు కష్టించింది సార్. నేను మాత్రం అసలు ఊకుంటే సార్ ఇక్కడికి వస్తాం మాత్రం అసలు పడొస్తే వాళ్ళు ఇల్లు కొలబడమంటాం. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? నీ ఇల్లు కూలగొడతామని కానీ మార్క్ చేసిపోతామని ఎవరైనా వచ్చారా అన్నారు సార్? వస్తాంటారా అడ్డుకున్నారు సార్. మా వాళ్ళందరూ అడ్డుకున్నారు సార్. రాలేదు సార్. అని తమ్మున్నోడైతే సాయంత్రం పూట రావచ్చు సార్. డేరుగా రావాలి. దొంగతనంగా కరెంటు వాళ్ళు బిల్లోళ్ళము ఇది అదో అని ఏమో అనొద్దు సార్. మేము ఇల్లు అమ్ముకుందాం అనుకున్నాం సార్. మా నాన్నగారు కొనిచ్చిన అట్లాగే ఉంచుకున్నాం సార్. సేమ్ వాల్యూ నీ ఇంటి విలువ ₹1,00,00,000 చేస్తే ₹1,00,00,000 ఇస్తాం వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయే అవకాశం ఉందని. వద్దు సార్, కోటి వద్దు, ఏమొద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏదొద్దు సార్. మాకు మేము అందరు పండుగలు వస్తాయి, అందరు కలిసిమెలిసి ఉంటుకుంటాం. పక్కనే మన గొడవలైనా మళ్ళీ అక్క చెల్లని మాట్లాడుకుంటాం సార్. అన్నా నమస్తే చెల్లండి. మాకు ఏదొద్దు సార్. మా ఆయన డ్రైవింగ్ డ్యూటీ చేస్తాడు. నైట్ మార్నింగ్ 4కి వస్తే నైట్ 10, 11 అవుతుంది. నేను టీచర్ జాబ్ చేస్తుంటా. మరి మా పిల్లల చదువులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ టీచర్ జాబ్ చేయబట్టి మాకు మేడం నాకు కొంచెం ఫీజు కన్సెషన్ ఇచ్చింది. అన్నీ అనుకూలంగా ఉన్నాయి నాకు ఇక్కడ. నేను ఎక్కడ పోమంటే ఎక్కడ పోతానన్నా నా ఉద్యోగం పోదా? నా పిల్లలకు చదువులు డిస్టర్బెన్స్ కావా? మా బాబా 9th క్లాసు, మా బాబు 6th క్లాసు. మేము కష్టపడి పని చేసుకుంటా, రేకులీలలో ఉంటున్నాం. మరి మాకు ఎంత ఇబ్బంది పడుతుంది అన్న? అమ్మ మీది ఏరియా అమ్మ? ఇక్కడే అన్న, న్యూ తులసిరామ్ నగర్ లంక. నేను గత 35 సంవత్సరాల నుంచి ఉంటున్నా. పెళ్లి కాకముందు నుంచి నేను స్కూల్కి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన. పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయినాక కూడా నేను ఇక్కడే ఉంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. నాకు ఉన్నది 70 గజాల జాగా. FTL బఫర్ జోన్, రివర్ బెడ్ ఇవన్నీ అంటున్నారన్న. అంతకుముందు మేము ప్లాట్లు కొన్నప్పుడు మాకు అప్పుడే ఒక బోర్డు పెట్టేది ఉండే. బోర్డు పెడితే మేము కొనేవాళ్ళం కాదా కదన్నా. అప్పుడు డబ్బులు పెట్టినప్పుడు మాకు ఏ ప్రభుత్వం చెప్పలేదు. ఇక్కడ ఆ బోర్డు పెడితే మేము కొనుక్కోకుండా మేము వెళ్ళేవాళ్ళం కదన్నా. డబ్బు లేకనే ఇక్కడ కొన్నాం మూసీ పక్కన. లేకపోతే ఏడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కొనేవాళ్ళం. 2 నెలల నుంచి నిద్ర లేదన్నా. ఆడవాళ్ళు ఎవ్వరికి వండుకుంటున్నాం, చెత్తలు పోస్తున్నాం. పొద్దున వండుకుంటున్నాం, చెత్తలు పోస్తున్నాం. మా బాబుకి ఇప్పుడు 10 years అన్న. మా బాబుకి ఏం తెలుసు అన్న? మమ్మీ మిమ్మల్ని ఇంత ఏడిపిస్తుండు మమ్మీ. 10 years అయినాక నాకు ఓటు వస్తుంది కదా మమ్మీ. అప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి మీద కష తీసుకుంటా మమ్మీ. మిమ్మల్ని ఇంత బాధ పెడుతుండని. చిన్న బాబు అన్న. నాకు 10 years తర్వాత ఓటు వస్తుంది మమ్మీ, ఖచ్చితంగా వస్తుంది. నేను మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తా మమ్మీ అని అంటుండు. అంత బాధతో ఉన్నామన్న ప్రతి ఒక్కరం. ప్రత్యామ్నాయంగా వేరే ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తుంది. లేదంటే డబ్బులు కూడా అవసరమైతే దానికి వాల్యూ తగ్గట్టు ఇస్తామంటుంది. వెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న? అట్లా చెప్పట్లేదన్న. మాకు చదువులకు ఇబ్బంది అవుతుందనా? లేదంటే ఉద్యోగాలకు ఇక్కడ ఏరియాలో పనిచేస్తాడు మీ ఆయన? ఇంత మంచి కట్టుకున్నామన్నా. మాకు అన్నిటికీ దగ్గర ఇక్కడ. ఆయన ₹1,00,00,000 ఇచ్చినా మాకు వద్దన్నా. మేము ఆశిస్తలేం, డబ్బుకు ఆశించే వాళ్ళం కాదన్నా. ఇంత మంచిగా ఇల్లులు కట్టుకున్నాం అప్పులు చేసుకొని. మాకు ఆయన ₹1,00,00,000 ఇచ్చినా మాకు వద్దు. మా ఇల్లే మాకు కావాలి. ఇక్కడ మంచి అక్క చెల్లెలలాగా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అన్నా. ఉండబట్టంగా ఈ ఉలగొడతాం అంటే మేము ఎట్లా ఆయన ఏం పని చేస్తాడు? ఆయన డయాలిసిస్ పేషెంట్ సార్. పని కూడా చేస్తలేడు. ఇంట్లో బయటికి పోతే మాకు కిరాయి కూడా ఎవరు ఇయ్యరు. అక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఆయన ప్రాణం ఒకవేళ 3 సార్లు పోవాలి హాస్పిటల్కు. వారానికి 3 సార్లు పోవాలి. అంత దూరంకి వెళ్ళి ఇంటికి వస్తే హాస్పిటల్కి వచ్చేసరికి ప్రాణం ఉంటుందా? అంచెలు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మాకు ప్రాణం ఉంటుందా? డబుల్ బెడ్రూమ్లు దూరం ఉన్నాయి, అక్కడ ఇస్తే పోవని మీ ఉద్దేశం? ఎక్కడ వచ్చినా మేము పోము. ఆ రేకులలో బోగులు అలా పడిసి వస్తున్నాం. మేము పోము. ఇక్కడ చాలా ముసి కాలువ పక్కన దోమలు ఉంటాయి, వాసన వస్తుంది కదా. మరి అక్కడికి పోతే కొంచెం ఇదే సౌకర్యంగా ఉంది. మాకు ఇదే బాగుంది. దోమలు లేవా? లేవు, దోమలు లేవు, నీళ్ళు రావు, ఏ రావు, అవసరం లేదు. మా పిల్లలు చిన్న పిల్లలు. మాకు ఇదే సౌకర్యం ఉంది. ఇక్కడే ఉంటాం, ఎక్కడ వెళ్ళిపోము. 2000 సంవత్సరంలో వాటర్ వచ్చినాయి. మాకు ఒక్క చిలుక కూడా లోపలికి రాలే అన్న. 2000లో ఫుల్ వరద వచ్చింది. ట్యాంక్ బండ్, గండిపేట అన్ని వదిలేసారన్న.
కానీ ఒక్క చినుకు కూడా మాకు వాటర్ రాలేదు. ఎప్పుడు మేము నీళ్ళలో మునిగే ప్రాంతాలంటే తీసేయండి, మేమే వెళ్ళిపోతామన్న స్వచ్ఛందంగా. కానీ ఒక్క చినుకు రాదు మాకు. అంత మంచిగా ఉండగా మేము వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తామన్నా?